అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే ఎస్ఏ 2 9th క్లాస్ బయాలజీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 9th క్లాస్ బయాలజీ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ మనం ఈరోజు వీడియోలో చూస్తున్నాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్. ఇవి చదివిన తర్వాత మనం వెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఫస్ట్ సెక్షన్ 1 వస్తుంది. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఇస్తారు. 6 రాయాల్సింది. 6 × 1 = 6 మార్క్స్. ఇవన్నీ జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మీకు కేవలం విషయాన్ని మాత్రం మీకు చేరవేస్తున్నాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయవలసిందంతా ఒకటే, దయచేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. సెక్షన్ 2లో వచ్చేసి 2 మార్కుల ప్రశ్నలు. 2 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు. 4 రాయాల్సిందే. 8 మార్కులు. అంతర పంటలు మరియు పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలేమి, తర్వాత కణంలోని గాల్జీ సంక్లిష్టం లేకపోతే ఏమవుతుంది, మొక్కలలోని సంక్లిష్ట కణజాలాలను గురించి మరింత తెలుసుకొనుటకు మీరు ఏ సందేహాలను వ్యక్తపరుస్తారు. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 10లో చేపల రకం ఆహార సేకరణ అని ఒక పట్టికిచ్చినారు. కట్ల వచ్చేసి ఉపరితల ప్రాంతం, రోఫ్ వచ్చేసి మధ్య ప్రాంతం, తర్వాత మింగాల్ కామన్ కార్ప్ వచ్చేసి అడుగు ప్రాంతంలో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రఘు తన చేపల చెరువులో మృగ్రాల్ మరియు కామన్ కార్ప్లను పెంచుతున్నాడు. ఈ రకమైన పెంపకం వలన కలిగే ఒక నష్టాన్ని తెలపండి. తర్వాత 2 అత్యధిక దిగుబడి పొందడానికి ఒక చెరువులో పెంచుటకు పట్టికలోని ఏ చేపలను ఎంపిక చేసుకుంటావు. తర్వాత సెక్షన్ 3 ఇవి వచ్చేసేసి 4 మార్కుల ప్రశ్నలమ్మ. 5 ఇస్తారు. మనము రాయాల్సిందే. దారువు మరియు పోషక కణజాలాల మధ్య భేదాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 12లో 2 ఇచ్చినారు. నాడీ కణం పటమన్నా గీయచ్చు, లేకుంటే జంతు కణం పటమన్నా గీయచ్చు, ఏదో ఒకటి ఆప్షన్స్ మనకి. క్వశ్చన్ నెంబర్ 13లో వచ్చేసి క్రింది శరీర భాగాలలోని కణజాలాలను గుర్తించండి. చర్మం, ఎముక, మూత్రపిండ, నాళిక లోపల భాగం, మెదడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 14లో గాలి, నీరు మరియు నేల ద్వారా సరఫరా చేయబడే పోషకాలు. ఇక్కడ చూస్తే వనరులు ఇచ్చినారు, పోషకాలు ఇచ్చినారు. గాలి వచ్చేసి కార్బన్, ఆక్సిజన్. తర్వాత నీరు వచ్చేసి హైడ్రోజన్, ఆక్సిజన్. నేల వచ్చేసి స్థూల పోషకాలు నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. తర్వాత సూక్ష్మ పోషకాల్లో వచ్చేసి ఇనుము, మాంగనీసు, బోరాన్, జింక్, రాగి, మాల్బినం, క్లోరిన్. తర్వాత సూక్ష్మ పోషకానికి ఉదాహరణ ఇవ్వండి. తర్వాత నీటిలో ఉండే పోషకాలు ఏవి. 3 స్థూల పోషకాలు అనగానేమి, ఉదాహరణలు ఇవ్వండి. 4 వచ్చేసి మొక్కలకు ఆక్సిజన్ యొక్క వనరులు ఏవి. 15 నిత్య జీవితంలో వ్యాపనం యొక్క 4 అనువర్తాలు రాయండి. తర్వాత సెక్షన్ 4 అమ్మ. సెక్షన్ 4లో 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ మన క్వశ్చన్లో ఏ, బి అని ఛాయిస్ ఇస్తారు. ఏ వస్తే ఏ రాయొచ్చు, బి వస్తే బి రాయొచ్చు. 2 ఇస్తారు మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 2 16 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 16లో జన్యు మార్పిడి అనగానేమి, అది వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదా కణంలోని వివిధ కణాంగాలు మరియు వాటి విధులను పట్టిక రూపంలో రాయండి. దీంట్లో ఏదో ఒకటి రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17లో కోడిగుడ్లు పొరలో జరిగే ద్రవాభిసరణను పరిశీలించుటకు నీవు పాటించిన ప్రయోగ విధానాన్ని వ్రాయుము, లేదా రియోపటంలో పత్రరంధ్రాలను పరిశీలించుటకు నీవు పాటించిన ప్రయోగ విధానాన్ని రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.